ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో నేను అంటే బండి భగీరథ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా పోలీసుల దగ్గరికి వెళ్ళి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడికి వెళ్తే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి దాని తర్వాత నేను లీగల్గా నా ఫైట్ చేసుకోకుండా నన్ను కట్టడి చేస్తారు అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ ఈ మొత్తం ఆర్గ్యుమెంట్ సందర్భంగా బండి భగీరథ్ న్యాయవాది చెప్పినటువంటి మాట. సో బండి భగీరథ్కు సంబంధించి మీరు అరెస్టు చేయకుండా కోర్సివ్ యాక్షన్స్ తీసుకోకుండా ముఖ్యంగా ఈ మొత్తం విచారణ క్రమం వరకు అట్లీస్ట్ ఈ బెయిల్ పిటిషన్ మీద మీరు ఎప్పటి వరకు తీర్పు చెప్తారో అంతలోపైన ప్రొటెక్షన్ ఇవ్వండి అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా 3 విషయాలను వాళ్ళు తీసుకొచ్చారు. ఒకవేళ నేను చేసింది తప్పు కాదు అనేటువంటిది ఎట్ ద ఫ్యూచర్ ఆఫ్ కోర్స్లో లేకుంటే ఈ మొత్తం కేసు ట్రయల్లో బయటపడిన తర్వాత అప్పటికే నేను అరెస్ట్ అయిపోయి ఉంటే దాన్ని వెనక్కి తీసుకురాలేము, నా జీవితంలో అరెస్ట్ అయ్యానేటువంటి ఒక మచ్చ పడుతుంది. సో దీని నుంచి కాపాడాలి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఇటు బండి భగీరథ్కు సంబంధించినటువంటి న్యాయవాది తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. సో దీన్ని మనం చూసుకుంటే డెఫినెట్గా దీని మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు లేకుంటే బాధితురాలికి సంబంధించినటువంటి ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆయన కూడా కొన్ని అంశాలు తీసుకొచ్చారు. లేదు డెఫినెట్గా మీరు ఇటువంటి అంశాన్ని ఒకవేళ ప్రొటెక్షన్ ఇవ్వడము అనేటువంటిది ముఖ్యంగా గతంలో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ముందస్తు బెయిల్ ఇస్తారా లేదా అనేటువంటిది హైకోర్టు డిసైడ్ చేయాలి. కానీ వాళ్లకు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని డెసిషన్ చెప్పకుండా ముందస్తు రక్షణ అనేటువంటిది ఈ చాలా కేసెస్లో ఇటువంటి కేసెస్లో ఇవ్వకూడదు అనేటువంటి కొన్ని సెక్షన్స్ని కూడా ఆయన కొన్ని పాత కేసులకు సంబంధించినటువంటి ఏవైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో వాటిని కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏ సెక్షన్ ఆధారంగా ముందస్తు బెయిల్ అనేటువంటి ఏ సెక్షన్ మీద ఏదైతే జరుగుతుందో ఈ సెక్షన్లో హైకోర్టులు ముందస్తు రక్షణ ఇవ్వలేవు, బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి పూర్తిగా తీర్పు ఇవ్వకుండా ముందస్తు రక్షణ ఇవ్వలేవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ప్రాసిక్యూటర్ తరపున వచ్చింది బాధితురాలి న్యాయవాది తరపున వచ్చినటువంటి సిచ్యువేషన్. సో కొంత లీగల్ బ్యాటిల్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా బండి భగీరథ్ సంబంధించినటువంటి న్యాయవాది 2 విషయాలు చెప్పారు. మేము ఎక్కడ కూడా ఈ కేసును క్వాష్ చేయండి, ఈ కేసును పూర్తిగా కొట్టేయండి అనేటువంటిది చెప్పట్లేదు. బట్ ఇందులో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ని వాళ్ళు తర్వాత ఆల్టర్ చేశారు. వీటి మీద మాకు చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపణ ఉంది, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. సో వీరు పాత కేసులకు సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ రోజు మే 8వ తారీఖు పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ ఆధారంగా అయితే అవి 5 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేవి, చాలా వరకు బెయిలబుల్ అఫెన్సెస్ కాబట్టి దీన్ని కావాలని ఆల్టర్ చేశారు. ఈ నేపథ్యంలో బండి భగీరథ్ను అరెస్టు చేయకుండా ఒక రక్షణ ఇవ్వండి అనేటువంటిది వాళ్ళు తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా ఇటు ప్రాసిక్యూటర్ కావచ్చు లేకుంటే బాధితురాలకు సంబంధించినటువంటి న్యాయవాది దీన్ని పూర్తిగా ఆక్షేపించడం జరిగింది. సో ఇది దాదాపు 3 గంటల పాటు ప్రధానంగా జరిగినటువంటి ఈ విషయాలకు సంబంధించిన చర్చలు. చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆ రోజు సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఏం జరిగింది అనేటువంటిది కూడా చాలా సెన్సిటివ్ వర్డ్స్ తీసుకొచ్చారు. అమ్మాయితో ఏం జరిగింది అనేటువంటిది కూడా కొన్ని పారాగ్రాఫ్స్ని కోర్టులో కూడా చదవకుండా న్యాయమూర్తి ఈ పారాగ్రాఫ్స్ని మీరు చదవకండి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. సెన్సిటివిటీని బట్టి ముఖ్యంగా ఒక అమ్మాయి చెప్పినటువంటి స్టేట్మెంట్ కాబట్టి ఆ స్టేట్మెంట్లో చాలా విషయాలను కోర్టు లోపల అందరి ముందట చదవద్దు, దాన్ని ఒక తర్వాత మేము సీల్డ్ కవర్లో చూస్తాము అనేటువంటిది న్యాయమూర్తి చెప్పినటువంటి అంశం. కొన్ని అంశాలు ముఖ్యంగా లైంగిక దాడి జరిగిన రోజు ఏం జరిగింది అనేటువంటిది, అదేవిధంగా గతంలో వీళ్ళు ఎవరైతే బాధితురాలు బండి భగీరథ్తో ఉన్నటువంటి కొన్ని ఏదైతే వీడియోస్ అవి ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళు ఫ్రెండ్షిప్ అనేటువంటి మాటను వాడడం జరిగింది. అయితే చాలా సందర్భంగా ఈ ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరి మధ్య ఉండింది అనేటువంటిది బండి భగీరథ్ న్యాయవాది కూడా ఒక విధంగా ఒప్పుకున్నారు, దానికి సంబంధించి తీసుకొచ్చారు. కానీ బాధితురాలు న్యాయవాది కొన్ని కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేశారు. ముఖ్యంగా బండి భగీరథ్ ఎవరైతే మైనర్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. అందుకోసమే అమ్మాయి చాలా వరకు అతనితో వెళ్ళింది, నమ్మింది, అందుకోసమే అమ్మాయి అతనితో బయటికి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో మైనర్ బాలికకు ఒకవేళ అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కానీ ఆమెతో పాటు ఇటువంటి ఏదైతే సెక్సువల్ అసాల్ట్ జరగడం అనేటువంటిది లేకుంటే ఈ మొత్తం వ్యవహారం జరగడం అనేటువంటిది తప్పు అనేటువంటిది ఆర్గ్యుమెంట్ చాలా స్ట్రాంగ్గా ఇక్కడ మైనర్ బాలికకు సంబంధించినటువంటి న్యాయవాది చెప్పడం జరిగింది. మొత్తం ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత న్యాయమూర్తి ఈ మొత్తం కేసును తరువుగా విన్న తర్వాత చాలా అంశాలను చాలా సెక్షన్లను కూడా ఇక్కడ కోర్టు ముందు పెట్టిన తర్వాత ఆమె ప్రస్తుతం చాలా ఎవిడెన్సెస్ కావచ్చు లేకుంటే చాలా కేసులకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సమయంలో వీటన్నింటినీ చూడడానికి నాకు కొంత సమయం పడుతుంది కాబట్టి నేను ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి తీర్పు ఇవ్వలేను అనేటువంటి మాటను న్యాయమూర్తి చెప్పారు.
ఆ సమయంలో మళ్ళీ ఎవరైతే బండి భగీరథ్ న్యాయవాది ఉన్నారో ఆయన లేచి, లేదు రక్షణ ఇవ్వండి, అప్పటి వరకు అట్లీస్ట్ రక్షణ ఇవ్వండి, లేదంటే నేను ముఖ్యంగా బండి భగీరథ్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాటను ఆయన కోర్టు ముందు పెట్టడం జరిగింది. బట్ కోర్టు చాలా నర్మగర్భంగా, చాలా సీరియస్గా ఉన్నటువంటి, దాదాపు రాత్రి 12 గంటలకు ఏదైతే ఈ మొత్తం కోర్టు హాల్ లోపల 50 మందికి పైగా లాయర్స్ ఉన్నారు, అంతకంటే వాళ్ళు బయట ఎక్కువ మంది ఇంకా ఉన్నటువంటి సిచ్యువేషన్స్. ఈ నేపథ్యంలో రాత్రి 12 గంటల సమయంలో న్యాయమూర్తి ఒక మాట చెప్పారు. నేను బాధితురాలికి సంబంధించినటువంటి పూర్తి వాంగ్మూలాన్ని చదవడం జరిగింది. అది చదివిన తర్వాత ఈ క్షణంలో, ఈ సమయంలో ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను అనేటువంటి మాటను న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అసలు మధ్యంతర ఉత్తర్వులు ఎవరు అడుగుతున్నారు అంటే బండి భగీరథ్ మధ్యంతర రక్షణ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో నేను ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేను అనేటువంటిది న్యాయమూర్తి చెప్పినటువంటి మాట.